మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్, సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ పార్కులో దివంగత ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి పురస్కరించుకుని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, చిన్న వయసులోనే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్దిపరిచి అగ్రస్థానంలో నిలబెట్టిన రాజీవ్ గాంధీ వర్ధంతిని జరుపుకోవడం ఎంతో బాధగా ఉందని తెలిపారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం సేవలను మనమందరం గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నామని అన్నారు. అనంతరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసి వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, సీడీసీ చైర్మన్ రామ్రెడ్డి, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు అశోక్ రెడ్డి, కందికృష్ణ, రఘుగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో 35వ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మండల్ ప్రెసిడెంట్, మరి సీనియర్ నాయకులు తోపాజీ అనంతకిషన్, అలాగే కోఆప్షన్ మెంబర్స్, మరి మార్కెట్ వైస్ చైర్మన్స్, వివిధ హోదాల్లో వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అసలు ఇలాంటి రోజు గడుపుకోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న ఏజ్లో ప్రధానమంత్రి అయి 5 సంవత్సరాల్లోనే మన దేశం మరి అగ్రస్థానాన్ని తీసుకుపోయిన నాయకుడు మరి రాజీవ్ గాంధీ. ఆయన ప్రాణాలని అర్పించి ఆ కుటుంబంలో మరి దేశానికే మరి పాటుపడ్డ కుటుంబం అది. మోతీలాల్ నెహ్రూ నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మరి ఇప్పుడున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ. మరి చరిత్ర చూస్తే భారతదేశంలో ఏ పార్టీకి ఇంత చరిత్ర లేదు, ఏ కుటుంబానికి ఇంత చరిత్ర లేదు. గొప్ప చరిత్ర గల కుటుంబ నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారు భారతదేశాన్ని ఒక ఐఐటి సంస్థను తీసుకొచ్చి మరి డిజిటలైజేషన్ తీసుకురావడం, ఈరోజు ఇంత అభివృద్ధిలో ఉన్నాము అంటే మరి రాజీవ్ గాంధీ పుణ్యమే. అలాగే 18 సంవత్సరాల ఓటు హక్కున్న యువకులకు అందరికి కూడా 21. ఈరోజు మనం భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చిన మన టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలు
సేటు గారికి, టౌన్ ప్రెసిడెంట్ కిరణన్న గారికి, వివిధ రకాల కమిటీ చైర్పర్సన్స్కి, కౌన్సిలర్స్ అందరికీ, కోఆప్షన్ మెంబర్స్కి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు కూడా యువతకు ఆశలు కల్పించిన నాయకుడు. దేశం అభివృద్ధి చెందాలి, ప్రతి గ్రామానికి టెక్నాలజీ చేరాలి, విద్యా ఉద్యోగ అవకాశాలు పెంచాలని కలలు కన్న వ్యక్తి. మరి ఈరోజు మనం ఉపయోగిస్తున్న కంప్యూటర్లు కానివ్వండి, టెలికమ్యూనికేషన్ రంగం కోసం ఆయన చేసిన అభివృద్ధి ఎంతో గొప్పది. మరి ఆయన ఎప్పుడు కూడా యువతే దేశ భవిష్యత్తు అని నమ్మిన వ్యక్తి. గ్రామీణ అభివృద్ధి కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం ఆయన ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. మరి ప్రజలు ఎప్పుడు కూడా ప్రేమ, శాంతి, ఐక్యతతో కలిసి ఉండాలని కోరుకున్న వ్యక్తి. మరి మనందరం కూడా ఆయన జీవితాన్ని ఒక ప్రేరణగా తీసుకొని దేశానికి సేవ చేస్తూ, ప్రజలకి సేవ చేస్తూ మనందరం కూడా ఆయన బాటలో ముందుకు వెళ్దాం. మరి ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. ఇక్కడికి విచ్చేసిన టీజీఐసీ చైర్మన్ నిర్మల మేడం గారికి, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ అన్న గారికి, సీనియర్ నాయకులు తోపాజీ అనంతకిషన్ గారికి, అండ్ చైర్మన్ గారు కూన సంతోష్ వనితక్క గారికి అందరికీ నమస్కారాలు. ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి. అతి చిన్న వయసులో 41 ఇయర్స్లో ఆయన దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినాడు. అండ్ ఇప్పుడు విప్రో, ఇన్ఫోసిస్ అనేటివి అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈ స్టేజ్కి రావడానికి కారణం రాజీవ్ గాంధీ. ఆయన ముందు బాగా ఆలోచించి ఐటీ రంగం, వైఫై ఆయన స్టార్ట్ చేసినవన్నీ, ఆయన సీడ్ ఇస్తే ఇప్పుడు ఇవన్నీ మొలిచినాయి. ఆయన పుణ్యమని ఇవన్నీ ఇక్కడికి వచ్చినాయి. అండ్ 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ ఓటు హక్కు చేసినాడు. అండ్ ఇప్పుడు మహిళలకి పెద్దపీట వేసింది రాజీవ్ గాంధీ ప్రభుత్వమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ అండ్ మహిళలకు ఎక్కువ రిజర్వేషన్స్ ఇచ్చింది కూడా రాజీవ్ గాంధీయే. అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏదైతే స్టార్ట్ చేసినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది అమలు చేసినారు. దానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. అండ్ దురదృష్టవశాత్తు ఆయన 1991 మే 21 రోజు శ్రీ పెరంబదూర్లో LTTIలో చనిపోయాడు. ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాము. థ్యాంక్ యూ.